అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. మేషరాశి వారు ఈ 3 రోజులు చాలా జాగ్రత్త. ఎందుకంటే మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళే ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి చేతులు జోడించబోతున్నారు. అయితే అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, ఎందుకు మీ ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు, ఆ ఇద్దరు వ్యక్తులు మిమ్మల్ని ముందు ఏం చేశారు, అసలు ఆ ఇద్దరు ఏం చేయబోతున్నారు, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో జూలై నెలలో మిఠాయిలు పంచిపెట్టి శుభవార్త వినబోతున్నారు. మొదటిగా ఇక్కడ మనం మేషరాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది, వారి వ్యక్తిత్వం గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుందన్నమాట. అయితే మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదానికి చెందినవారు ఈ మేషరాశి పరిధిలోకి వస్తారు. ఈ విశ్వాసనామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం 2, ఖర్చు 14, రాజయోగం 5, అవమానం అనేది 7. అలాగే మేషరాశి వారికి కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు 2, 3, 8, 9, 11. అలాగే కలిసి వచ్చే వారాలు ఆదివారం, మంగళవారం, బుధవారం, శనివారం. ఈ పనులలో ఏ పని స్టార్ట్ చేసినా కూడా అదృష్టం అనేది వీరికి కలిసి వస్తుంది. అలాగే మేషరాశి వారికి స్టార్ నెంబర్ అనేది 9. కొన్ని నక్షత్ర జాతకుల వారికి కొన్ని ఉంగరాలు ధరించడం వల్ల వారికి మంచి జరుగుతుంది. అలాగే అశ్విని నక్షత్ర జాతకులకు వజ్రము, భరణి నక్షత్రం వజ్రము, కృతికా నక్షత్రం వారికి కెంపు ఉంగరం ధరించడం వల్ల అంతా మంచి జరుగుతుంది. ఇక మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఈ మేషరాశి గురించి. ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో రాశి చక్రంలో ఏవైతే 12 రాశులు ఉంటాయో ఆ రాశి అన్నిట్లో కూడా ఎంతో ఓర్పు అలాగే సహనం కలిగిన రాశి జాతకులు ఎవరైనా ఉన్నారు అంటే ముఖ్యంగా ఈ రాశి వారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారికి ఎంతైతే ఓర్పు సహనం ఉంటుందో, అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి వీరిపైనే వీరికి నమ్మకం అనేది అసలు ఉండదన్నమాట. అంటే వీరి పక్క వాళ్ళని ఎంతైతే నమ్ముతారో వీరిని మాత్రం వీరు నమ్ముకోరు. అందువలన ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుంది. అలాగే ఈ రాశి వారు ఏదైతే సాధించాలని చెప్పి అనుకుంటున్నారో అటువంటిది ముందుకు వెళ్ళకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారు ఈ సంవత్సరం ఈ 2025 సంవత్సరంలో మీకైతే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయని మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలుగా సమస్యలు, కష్టాలు, బాధలని ఎదుర్కోవడం అయితే జరిగింది, అలాగే జరుగుతూ ఉంది కూడా. కానీ అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో, మీకున్న ఓర్పుతో, అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు. అలాగే ఎన్నో రకాలైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ కూడాను ఈ రాశి వారు ఇక నుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగుతారన్నమాట. మీకు జరగబోయే శుభవార్తలు మీ గురించి విన్నట్లయితే ఖచ్చితంగా కూడా మీరు మిఠాయిలు పంచి పెడతారు. అంతటి పెద్ద శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారని విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ యొక్క రాశి వారు ముఖ్యంగా మీరు చేయాల్సిన 2 పనులు ఉన్నాయి. మీరు ముఖ్యంగా చేయాల్సింది దైవాన్ని ఆరాధన చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం. అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా కూడా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు ఎప్పుడు కూడా తోడుగా ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశిలో పుట్టిన వారు మీ పక్కన వాళ్ళని నమ్మినట్టుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు. అయితే ఇక నుండి మీరు చేయాల్సిన పని ఏమిటి అంటే ముందుగా మీరు చేయాల్సిన 2 పనులు, మీరు అలవాటు చేసుకోవాల్సిన 2 ముఖ్యమైన విషయాలు ఏమిటంటే కనుక, మొదటిగా మీరు దైవారాధన చేయడం, రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం. ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలోని విజయాలు తప్పకుండా సాధించి తీరుతారు. అందులోని ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఈ రాశి వారు ఖచ్చితంగా కూడా మీరు అనుకున్న వాటిలోని విజయాన్ని సాధించాలి అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా కూడా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం అనేది మొదలుపెట్టండి. అలాగే ఈ రాశి వారు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటి అంటే డౌట్లో ఉండిపోవడం, అలాగే మీలో మీరు సందేహపడిపోయి ఉండిపోవడం. అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో
ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ కూడా చేయవద్దు. ఇక అలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేటివి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక నుంచి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలుపెట్టండి. అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకెక్కువగా మొదలుపెట్టండి. అలాగే ఈ రాశివారు మీకు సంబంధించిన విషయాలను ఎవరి దగ్గర కూడా షేర్ చేసుకోవద్దు. మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి. వేరే వారి దగ్గర అసలు చెప్పకండి. ఎందుకంటే మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే మీకు చెప్పడం ద్వారా మీకు ఆ పనులలో ఆటంకం అనేది కలగవచ్చు. అందుకని ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో కూడా మీరు ఆ పని షేర్ చేసుకోమాకండి. మీరు చేసే పనిని జరగకుండా చేయడానికి ప్రయత్నం అనేది మీ చుట్టుపక్కల వాళ్ళు ఉండే వాళ్ళందరూ కూడా జరగకుండా చేయడానికి జరుగుతుంది. ఎందుకు అంటే వారు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటున్నారు. కాబట్టి ఇక నుంచి మీరు వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏం చేయబోతున్నారనే విషయాన్ని చెప్పకుండా ఉండడం చాలా ఉత్తమం. అంతేకాకుండా ఈ రాశి వారికి ఇప్పటి వరకు కూడా ఒకలాగా సాగింది. కానీ ఇక్కడ నుంచి మీ జాతకం అనేది పూర్తిగా మీ యొక్క రూపురేఖలు అనేది మారబోతున్నాయి అనే విషయాన్ని కూడా గట్టిగా చెప్పవచ్చు. కాబట్టి ఈ యొక్క రాశివారు ఖచ్చితంగా కూడా మిఠాయిలు పంచి పెట్టవచ్చు అని చెప్పుకోవచ్చు. రాబోయే 3 రోజులలో మీరు ఖచ్చితంగా కూడా స్వీట్లు అనేది ఆర్డర్ చేసుకొని పంచి పెడతారనమాట. అంతటి శుభవార్తలు వినబోతున్నారు. అది ఏంటని చూసుకున్నట్లయితే కనుక మీకు ఇక నుండి మీరు కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు. మీ కొత్తగా ప్రారంభాలు మొదలుపెట్టడం ద్వారా మీరు ఏవైతే పనులలో ముందుకు వెళ్ళాలి అని చెప్పి మరీ విజయాలు సాధించాలి అని చెప్పేసి అనుకున్న స్థానానికి వెళ్ళాలి, అలాగే అనుకున్న గమ్యానికి చేరుకోవాలి అని అనుకుంటున్నారు. అటువంటి వారన్నిట్లో కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారు. కాబట్టి నూతనంగా కూడా ప్రారంభాలు, వస్తువులు కొనుగోలు అనేటువంటి సంఘటనతో ఇప్పటివరకు మీ ఎదురు చూశారు. కాబట్టి అవన్నీ కూడాను మీకు ఈ సమయంలో నెరవేరబోతున్నాయి. అంతేకాకుండా మీ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు నూతనంగా కూడా ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకాస్త చెలరేగిపోవడానికి వారు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ మీరు ఏమాత్రం కూడా పక్కన వాళ్ళని మాటలకు బెదిరిపోకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళడం చాలా ఉత్తమం అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులు ఎవరికీ చెప్పకుండా కూడా మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని, అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకొని మీరు ముందుకైతే వెళ్తారో అప్పుడే విజయాలు తప్పకుండా మీ సొంతం అవుతాయి. కాబట్టి మీరు చేయబోయే పనిని ఇక నుంచి కూడా రాబోయే 3 రోజులైతే మీ నూతన ప్రారంభాలు మొదలవబోతున్నాయి. అంటే నూతనంగా వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి, ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి, లేదా నూతనంగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టడం వంటివి ఎక్కువగా జరగబోతున్నాయి. మీరు ఏ పని అయితే స్టార్ట్ చేయాలని చెప్పి అనుకుంటున్నారో ఆ పని అనేది జరగబోతుంది. కాబట్టి వీటి వల్ల కూడా మీరైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారు. కాబట్టి ఈ రాశి వారు ఈ సమయంలో ఏ దిక్కు నుంచి అయినా సరే శుభవార్తనైతే వినే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాకపోతే దీనికి మీరు చేయాల్సిన ఒక పరిష్కారం అయితే ఉంటుంది. మొదటిగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ 5 నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయలను ఆంజనేయ స్వామికి పూజ చేయించి ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే కనుక ఎటువంటి దోషాలన్నా సరే, ఎటువంటి పీడలున్నా సరే అవన్నీ కూడాను మీ నుంచి దూరం అయిపోయి మీరు అనుకున్న వాటిలోనే విజయాన్ని సాధించి తీరుతారు. అలాగే ఈ యొక్క రాశి వారికి 2 వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా కూడా చేతులు జోడిస్తారు. ఇక మీకు తిరగనేది ఉండదు. ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో, ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో, అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ అయితే చేశారో, ఇప్పుడు స్వయంగా వాళ్ళే మీ దగ్గరికి వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారు. కానీ ఇక్కడే మీరు చాలా జాగ్రత్త పడాలి. ఆ 2 మనుషులు నుంచి చాలా దూరంగా వెళ్ళాలి. వాళ్ళని మీ లైఫ్లో నుంచి బయట పెట్టేయాలి. మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా సరే, ఎంత చేతులు జోడించినా కూడా మీ యొక్క జీవితంలోకి వారిని అసలు కూడా రానివ్వకూడదనమాట. అలాగే
వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు. అది చేయకపోవడం అనేది మీ ఇష్టం. ఒకవేళ చేయాలి అనుకుంటే మాత్రం డైరెక్ట్గా చేయవద్దు, ఇండైరెక్ట్గా చేయండి. ఎందుకు అంటే ఆ హెల్ప్ అనేది ఎప్పుడు కూడా మనం డైరెక్ట్గా చేస్తే గుర్తుండదు. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, అలాగే మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్ళని మీరు ఏ విధంగా అయితే గుర్తుపెట్టాలి, అలాగే వాళ్ళు ఎటు నుంచి మీ జీవితంలోకి రాబోతున్నారు, మీ జీవితంలో జరగబోయే అద్భుతాలు ఏమిటి, గుడ్ న్యూస్ మీకు ఏ రంగంలో బాగుంటుందో, ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. కాబట్టి వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఇక మీకు ఈ 3 రోజుల తర్వాత నుంచి మంచి ఏంటి, చెడేంటి, దీని నుంచి మీరు ఎలా జాగ్రత్త పడాలి, ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు అనేది బాగా తెలుస్తుంది. అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుంచి కూడా ఎలా బయటపడాలి, ఎలా జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఇక్కడ నుంచి కూడా మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుంచి బయటకు తీసుకునేవారు అవుతారు. అలాగే ఈ రాశి వారిని ఇప్పటిదాకా కూడా ఎవరైతే అవహేళన చేశారో, మీతో అసలు అయ్యే పని కాదు, ఇక మీరు వేస్ట్, మీరు దేనికి పనికిరారు అని చెప్పి అన్నారు, వారందరూ కూడా ఇప్పుడు మీ ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు. మీరు ఏది చేసినా కూడా అది రాంగ్ అవుతుంది. అదే విధంగా ఇప్పటివరకు ఏదైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో, అలాగే మీ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట కూడా మీరు చవటలు, దేనికి పనికిరారు అని ఇప్పటి వరకు కూడా మీ గురించి చెడుగా ప్రచారం చేశారు, వాళ్ళందరికీ కూడాను ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి చేతులు జోడించబోతున్నారు. అలా చెప్పిన వారందరూ కూడా ఇప్పుడు మీ ముందుకు వచ్చి చేతులు కట్టుకుంటారు. అలాగే మీరు గ్రేట్ అని చెప్పేసి మీ గురించి చాలా తక్కువగా మాట్లాడాము, మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేసామని చెప్పి నోరు మూసుకొని సమాధానం అయితే మీరు ఇక్కడ నుంచి వారు చెప్పబోతున్నారు. అలాగే మీరు వాళ్ళ నోరు మూయించే సమాధానం అయితే మీరు సమయం అయితే ఆసన్నమైంది. ఇక నుంచి ఈ రాశి వారి యొక్క జాతకం అనేది పూర్తిగా మారబోతుంది. రాబోయే 72 గంటల్లో మీకు అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది. మీరు చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి, అలాగే మీరు ఎంతో కష్టపడిన దానికి కూడా ఫలితం రాకుండా ఉన్నదానికి ఇప్పుడు మీరైతే దానికి తప్పకుండా ఫలితం అనేది వస్తుంది. ఇక్కడి నుంచి మీరు ప్రతి ఒక్క నోరు ముయించేస్తారు. అయితే ఈ రాశి వారు ఈ సమయంలో జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ప్రతి ఒక్క సక్సెస్ని మీరు ఖచ్చితంగా కూడా పొంది తీరుతారు. కాకపోతే మీలో ఉన్న లేజినెస్, బద్ధకం ఏదైతే ఉంటుందో అది మీరు వెంటనే విడిచిపెట్టండి. ఎందుకు అంటే ఇక్కడ నుండి లేజినెస్తో ఏ పని అనేది కూడా అవ్వదు. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు యాక్టివ్గా ఉండి మీ పనులు మీరు చక్కగా చేసేసుకోండి. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా, పనులు వాటంతట అవే జరిగిపోతాయి అని అనుకుంటే మాత్రం ఎప్పుడు కూడా మీరు అనుకోవద్దు. మీరు ఎంతైతే కష్టపడ్డారో దాన్ని చూసి గ్రహాలు కానివ్వండి, దేవుడు కానివ్వండి, ఫలితం మరింత అనుకూలంగా ఎక్కువగా వచ్చేలాగా మీకు చేస్తాడు. కాబట్టి మీలో ఉండేటువంటి లేజినెస్ విడిచిపెట్టేసి చక్కగా మీ పనులు మీరు చేసుకుంటూ ప్రతి ఒక్కటి కూడా మీకు మంచి జరిగే విజయాలు అనేటివి సాధిస్తారు. అలాగే ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నారు. వారు మీ బంధువులు కావచ్చు, లేదా మీ స్నేహితులు కావచ్చు. అలాగే ఆ ఇద్దరు మీకు బాగా నమ్మిన వాళ్ళు మీ లైఫ్లో ఇంతకు ముందే ఉన్నారు, కానీ మీకు అవసరం పడినప్పుడు వారు మిమ్మల్ని వదిలిపోయారు. గుర్తు తెచ్చుకోండి. ఇలాంటి వారు మీ లైఫ్లో ఎవరో ఉన్నారో గమనించుకోండి. ఈరోజు మీకు మంచిగా ఉందని, మీ ఆర్థిక పరంగా కూడా బాగా సెటిల్ అయ్యారని చెప్పేసి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు. అయితే మీరు ఏమాత్రం కూడా వాళ్ళ మీద కనికరం, జాలి అనేది చూపించవద్దు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మీరు మళ్ళీ వారిని చేరదీశారు అంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్న వారు అవుతారు. ఎందుకు అంటే డబ్బులో ఉన్నప్పుడు మీ దగ్గర ఉండడం, డబ్బులు లేనప్పుడు వెళ్ళిపోవడం, ఇలాంటి వాటిలో ఎప్పుడు కూడా ప్రమాదకరమే. కాబట్టి వారు ఎవరో కూడా మీరు గమనించుకోండి. ఇక రెండవ వ్యక్తి ఎవరో కాదు, మీరు ఎంతో ఆలోచించవలేదు, మీరు రిలేటివ్స్లోనే ఉన్నారు. వారు కూడా ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూనే మీ వెనకాలనే గోతుల నీటివి తీస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు,
మీ జీవితంలోని ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా చేశారు, ఎలా మిమ్మల్ని వదిలిపెట్టిపోయారు మీరే గమనించుకోండి. వారు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు, కానీ వాళ్ళని మాత్రం మీ దగ్గరికి చేరనివ్వకండి. కాబట్టి ఈ యొక్క రాశి వారు నేను చెప్పినట్టుగా జాగ్రత్తలనే తీసుకుంటూ ఆ దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి. మీ ప్రోత్సాహంతో మీ పనులు మీరే చక్కగా చకచకా చేసేసుకోండి. పక్కన వాళ్ళ మాటల మీద మాత్రం ఎప్పుడు కూడా ఆధారపడకండి. ఈ విధంగా అయితే మీరు నడుచుకున్నట్లయితే మాత్రం మీ జీవితం అయితే చాలా ఆనందంగా మారబోతుంది. తద్వారా మీకున్న ఇబ్బందులన్నీ కూడా, కష్టాలు నష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మీకు లైఫ్లో బాగా సెటిల్ అయిపోతారు. కాబట్టి రాబోయే 3 రోజులలో ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. అలాగే శివారాధన చేసుకోండి. శివుడి ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. అలాగే మేషరాశి వారికి అందరి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎదుటివారిని కూడా ఎప్పుడు నమ్మకూడదు. మనం నమ్ముకొని మనం పని చేసుకున్నట్లయితే మనకు మంచి జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలోనైనా సరే అలా ఉంటేనే మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దైవారాధన చేసుకుంటే ఎప్పుడైనా శుభం జరుగుతుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.